భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 109 ప్రకారం నమోదైతే కేసు ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఈ సెక్షన్ కింద కేసు పెడితే దీన్ని హత్యాయత్నం కేసుగా పరిగణిస్తారు. నేరం రుజువైతే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. దీని ప్రకారం నిందితుడు ఎవరిపైనైనా హత్యాయత్నం చేసినప్పుడు బాధ్యుడికి హాని జరగకపోయినా కూడా ఈ మేరకు శిక్ష విధించే వీలుంది. నిందితుడు చేసిన హత్యాయత్నం కేసులో అవతలి వ్యక్తికి హాని జరిగితే కోర్టు జీవిత ఖైదు విధించవచ్చని ఈ 109 సెక్షన్ చెబుతోంది. ఏదైనా కేసులో అప్పటికే శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి హత్యాయత్నం చేస్తే ఆ నేరం రుజువైన తర్వాత జీవితాంతం ఆ నిందితుడు జైల్లోనే చరమాంకం వరకు మగ్గిపోవాల్సి ఉంటుందని ఈ 109 చట్టం చెబుతోంది. ప్రస్తుతం మోహన్ బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై నిన్న అక్కడ 4 స్పెషలిస్టులు ప్రెస్ మీట్ పెట్టి మోహన్ బాబు మానసికంగా స్థిమితంగా లేరు అని చెప్పారు. పీఎం సూర్యఘర్ పథకం, ఈ పథకం ద్వారా డబ్బులు సంపాదిస్తూనే ₹1 కూడా కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. అది ఎలాగో తెలుసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డాక్టర్, న్యూరో డాక్టర్, ఆర్థోపెడిషియన్ అలాగే సైకియాట్రిస్ట్ ఈ వ్యాఖ్యలు చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే మెరుగైన చికిత్స కోసం ఆయన ఇంకెక్కడికైనా తరలిస్తారా అనేది అసలు పాయింట్. మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. ప్రణీత, మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. సో ఈ కేసు నమోదు చేసిన తర్వాత పోలీసుల యాక్షన్ ప్లాన్ ఇప్పుడు ఎలా ఉండబోతోంది? నిన్న జర్నలిస్టుల ఆందోళన తర్వాత పోలీసులు సైతం ఈ కేసుకు సంబంధించి లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. మొదట జర్నలిస్ట్ రంజిత్ పైన దాడి చేసినటువంటి మోహన్ బాబు పైన 118/1 కింద పెట్టారు. అంటే 118/1 అంటే ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని గాయపరచడం లేదా దాడి చేయడం వలన ఆ 118 సెక్షన్ కింద పెడతారు. ఆ సెక్షన్లో 3 సంవత్సరాల పాటు జైలు శిక్ష, అట్లాగే 20,000 వరకు ఫైన్ విధించేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ ఆ కేసు రుజువైతే కనుక. అయితే నిన్న జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి మొత్తం దేశవ్యాప్తంగా కూడా జర్నలిస్టులందరూ ఒకే తాటిపైన నిలిచి ఒకే డిమాండ్ చేశారు. మోహన్ బాబు పైన హత్యాయత్నం కేసు పెట్టాలి, హత్యాయత్నం కేసులో మోహన్ బాబును అరెస్ట్ చేయాలన్నటువంటి ఒకే డిమాండ్తో నిన్న 2 తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ నిరసనలు చేపట్టారు. సో జర్నలిస్టు నిరసనల తర్వాత పోలీసులు సైతం లీగల్ ఒపీనియన్ తీసుకొని మొత్తం రంజిత్ పైన దాడి చేసినటువంటి కేసులో ఒక సెక్షన్ని ఆల్టర్ చేశారు. 109 BNS చట్టం ప్రకారం ఈ సెక్షన్ని ఫైల్ చేశారు. BNS 109 ప్రకారం ఒకవేళ ఈ సెక్షన్ కనుక మోహన్ బాబు పైన రుజువు అయితే ఖచ్చితంగా 10 years పాటు ఇంప్రిజన్మెంట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది కంప్లీట్ నాన్ బెయిలబుల్ కేసు. ఇందులో ఎక్కడ కూడా స్టేషన్ బెయిల్ కూడా వచ్చేటువంటి ఆస్కారం లేనటువంటి కేసు ఇది. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు పోలీసులు స్టార్ట్ చేయాలంటే మొదట మోహన్ బాబు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కావాల్సి ఉంటుంది. సో ఆయన హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక అతన్ని రంజిత్ పైన దాడి చేసేటువంటి కేసులో పోలీస్ స్టేషన్కి పిలిచి విచారిస్తారు. సో విచారణ తర్వాత అతని పైన పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారో చూడాల్సింది. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ.